నమస్కారం. నా పేరు జ్యోతిర్మయ్. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ డేట్స్. ఖర్జూర పండ్లు తినడం వల్ల షుగర్ లెవెల్స్‌లో ఏమన్నా తేడాలు కనిపిస్తాయా? సో, ఆ టాపిక్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. డేట్స్ ఇవి చాలా స్వీట్‌గా, న్యూట్రిషియస్‌గా, టేస్టీగా ఉంటాయి. సో, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకి అందరూ తీసుకోవడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు. సో, ఈ డేట్స్ ఒక డయాబెటిక్ పేషెంట్ తీసుకోవచ్చా లేదా అనే దాని గురించి డీటెయిల్‌గా మనం ఈరోజు తెలుసుకుందాం. డేట్స్‌లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేట్స్ అవైలబుల్‌గా ఉంటాయి. ఒకటి సెమీ డ్రై ఫార్మ్‌లో ఉంటుంది. అండ్ ఇంకొకటి డ్రై ఫార్మ్‌లో అండ్ ఇంకొకటి ఫ్రెష్ డేట్స్ అంటాం. సో, ఈ 3 ఫార్మ్స్‌లో డేట్ అవైలబుల్‌గా ఉంటాయి. మనం ఏ ఫార్మ్ తీసుకున్నా గానీ న్యూట్రియంట్ వాల్యూస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో, డేట్స్‌లో మనకి పొటాషియం కానివ్వచ్చు, మాగ్నీషియం కానివ్వచ్చు, కాల్షియం కానివ్వచ్చు, ఐరన్, బి6, ఫైబర్ అనేది చాలా ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. సో, ఇలాంటి డేట్స్ మనం రెగ్యులర్‌గా కన్జ్యూమ్ చేసుకోవడం వల్ల మన బాడీకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అంటే ఏంటంటే ఏవైతే బాడీలో ఫ్రీ రాడికల్స్, టాక్సిన్స్ అనేవి ఎక్కువగా చేరుకుంటాయో మన బాడీ సెల్స్‌ని డ్యామేజ్ చేస్తుంది. సో, ఈ బాడీ సెల్స్ నుంచి డ్యామేజ్ చేసుకోకుండా ఉండడానికి మనకి యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఇంపార్టెంట్. యాంటీ ఆక్సిడెంట్స్‌తో పాటు మనకి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఎక్కడంటే వాపులు ఇలాంటివి వస్తాయో అవి రాకుండా చూసుకోవడానికి మనకి ఈ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ చాలా అవసరం. ఇందులో స్పెషల్లీ ఫ్లావినాయిడ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో, ఈ ఫ్లావినాయిడ్స్ వల్ల మన బాడీకి కావాల్సిన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అన్నీ లభిస్తాయి. దీంతో పాటు మన బోన్‌కి కావాల్సిన మెగ్నీషియం గానీ, పొటాషియం కానివ్వచ్చు, కాల్షియం కానివ్వచ్చు ఇది ఎక్కువగా ఉంటుంది. ఈ కాల్షియం ఇలాంటివన్నీ తగ్గిపోవడం వల్ల మన బాడీలో ఆస్టియోపీనియా, ఆస్టియోపోరోసిస్ లాంటి బోన్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువగా వస్తాయన్నమాట. స్పెషల్లీ ఆడవాళ్ళలో ఇలాంటి ఇష్యూస్ ఎక్కువగా వస్తాయి. సో, ఇవన్నీ రాకుండా ఉండడానికి మనం డేట్స్‌ని రెగ్యులర్‌గా కన్జ్యూమ్ చేసుకోవచ్చు. దీనికి తోడుగా చాలామంది మనం చూస్తూ ఉంటాము. డేట్స్ రాత్రే నానబెట్టేసుకొని పొద్దున్నే లేచిన వెంటనే 1 లేదా 2 తీసుకుంటూ ఉంటారు. పొద్దున్నే లేచిన వెంటనే టీ, కాఫీ ఇలా అలవాట్లున్న వాళ్ళు దాన్ని ఆపేసి పొద్దున్నే ఈ డేట్స్‌ని తీసుకోవడం వల్ల మనకి డైజెస్టివ్ సిస్టమ్ బాగా హెల్ప్ అవ్వడానికి ఉంటుందన్నమాట. సో, ఈ డైజెస్టివ్ సిస్టమ్ ఎందుకు హెల్ప్ బాగా ఈ డేట్స్ తోటి అవుతుందంటే ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. పీచ్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒక న్యాచురల్ లాక్సేటివ్ లాగా కాన్‌స్టిపేషన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కూడా ఇది రెగ్యులర్‌గా కన్జ్యూమ్ చేయడం వల్ల తగ్గిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. డేట్స్ తిన్న వెంటనే మనకి ఎక్కువగా ఎనర్జీ వస్తుంది. ఇది చాలామంది గమనిస్తూ ఉంటారు. ఫాస్టింగ్స్ చేసినప్పుడు ఫాస్టింగ్స్ అన్ని వదిలేసిన తర్వాత ఫస్ట్ వాళ్ళు కన్జ్యూమ్ చేసుకునేది డేట్సే. సో, ఈ డేట్స్‌లో ఏముంటుంది మనకి ఇంత ఎనర్జీ వస్తుంది? కార్బోహైడ్రేట్స్ కనుక మనం చూసుకున్నట్టయితే 3 రకాల కార్బోహైడ్రేట్స్ డేట్స్‌లో ఉంటాయన్నమాట. అదేంటంటే గ్లూకోజ్, ఫ్రక్టోజ్ అండ్ సూక్రోజ్. ఈ 3 వేస్ నుంచి మనకి కార్బోహైడ్రేట్స్ వస్తాయి. సో, అందుకే మనం ఈ డేట్స్‌ని ఎక్కువ ఎనర్జిటిక్ ఫుడ్స్ అని చెప్తామన్నమాట. ఎక్సర్సైజ్ ఎక్కువగా చేసేవాళ్ళు, అథ్లీట్స్ కానివ్వచ్చు, రెగ్యులర్‌గా ఫిజికల్ యాక్టివిటీ చేసే వాళ్ళకి మనం ఈ డేట్స్ ఇస్తూ ఉంటాము. అండ్ చాలామంది ఈ డేట్స్ 2 లేదా 3 తిని డే అంతా ఉపవాసం ఉండే ఎనర్జీ కూడా మనకి డేట్స్‌లో వచ్చేస్తుంది. సో, దీంతో పాటు మనకి బ్రెయిన్ హెల్త్‌కి కావాల్సిన పొటాషియం కూడా దీంట్లో లభిస్తూ ఉంటుంది. మన నర్వ్ ఫంక్షన్‌కి కానీ, బ్రెయిన్ ఫంక్షన్ బాగా చురుగ్గా పని చేయడానికి కూడా సహాయపడుతుంది. హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ అంటే కార్డియోవాస్క్యులర్ ఇష్యూస్ రాకుండా ఉండడానికి మన బాడీలో ఎల్‌డిఎల్ లో డెన్సిటీ లైపోప్రోటీన్‌ని తగ్గించి బాడీలో ప్లేక్ ఫార్మేషన్ అవ్వకుండా ఉండడానికి డేట్స్ ఎంతో సహాయపడతాయి. సో, ఇన్ని న్యూట్రియంట్స్ ఉన్న డేట్స్ ఒక డయాబెటిక్ పేషెంట్ తీసుకోవాలంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు. కానీ మీరు ఎన్ని తింటున్నారు, ఎలా తింటున్నారు అనేదే చాలా ఇంపార్టెంట్. బికాజ్ ఏ డయాబెటిక్ ఫుడ్ మనం తీసుకున్నా గానీ మొదటిగా డయాబెటిక్ పేషెంట్ వాళ్ళు చూసుకోవాల్సింది ఏంటంటే గ్లైసెమిక్ ఇండెక్స్ అండ్ గ్లైసెమిక్ లోడ్. గ్లైసెమిక్ ఇండెక్స్ మనం చూసుకున్నట్టయితే 1-55 కన్నా తక్కువగా ఉండే ఫుడ్స్ అన్నీ మనం లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ కిందకొస్తాయి. అండ్ అదే గ్లైసెమిక్ లోడ్ కనుక చూసుకున్నట్టయితే లెస్ దాన్ 10 ఉంటే అవి లో గ్లైసెమిక్ లోడ్ కిందకి వస్తాయన్నమాట. సో, ఇవి 2 మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే డేట్స్‌లో సుమారు డేట్స్‌లో మనకి 42-45 గ్లైసెమిక్ లోడ్ ఇండెక్స్ అనేది ఉంటుంది. అంటే గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. గ్లైసెమిక్ లోడ్ కూడా 8 ఉంటుంది. సో, ఇవన్నీ మనం చూసుకున్నట్టయితే 1 లేదా 2 డేట్స్ తినడం వల్ల మన బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేది అంత స్పైక్ అవ్వకుండా ఉంటుంది. అదే మీరు గ్లైసెమిక్ ఇండెక్స్ రైస్‌లో గానీ ఇలా వేరే కంటెంట్‌లో తీసుకున్నట్టయితే హై గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఉంటుంది. సో, ఇలాంటి డేట్స్ మనం తీసుకోవచ్చు అండ్ ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. అండ్ రోజుకి 1 లేదా 2
రెగ్యులర్గా కన్జ్యూమ్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఎలా తీసుకుంటున్నాం, ఎంత తీసుకుంటున్నాం అనేదే ఇంపార్టెంట్. సపోజ్ చాలామంది ఏం చేస్తారంటే పొద్దున్నే బ్రేక్ఫాస్ట్లోనే ఈ డేట్స్ని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. లంచ్లో కానీ డిన్నర్తో పాటు తీసుకుంటూ ఉంటారు. అలా చేయడం వల్ల ఆల్రెడీ మీరు ఫుడ్ అనేది ఇస్తున్నారు, అంటే మీ బాడీకి కావాల్సిన క్యాలరీస్ వస్తున్నాయి. దీని తోడుగా మీరు ఇది ఇంక్రీజ్ చేశారనుకోండి, ఓవరాల్గా క్యాలరీ కన్సంప్షన్ ఒకే మీల్లో ఎక్కువగా అయిపోతుంది. సో దాని బదులుగా మీరు ఈ డేట్స్ని ఒక స్నాక్ లాగా తీసుకోవడం చాలా మంచిది. ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే 2 డేట్స్ తీసుకోవడం, లేదంటే మిడ్ మార్నింగ్ డేట్స్ తీసుకోవడము, ఈవినింగ్ సాయంకాలం అరౌండ్ 3:00కి లేదా 4:00, 5:00కి అలా డేట్స్ని కన్జ్యూమ్ చేసుకోవడం వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో అండ్ మీ షుగర్ లెవెల్స్ కూడా హైక్ అవ్వకుండా ఉంటుంది. డేట్స్ మనకి చాలా రకాలు ఉంటాయి. ఇందాక మనం చూసుకున్నట్టు డ్రై ఫామ్లో ఉంటుంది, సెమీ డ్రై ఫామ్లో ఉంటుంది అండ్ ఫ్రెష్ ఫామ్లో ఉంటుంది. డ్రై ఫామ్లో చూసుకున్నట్టయితే షుగర్ కంటెంట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది అండ్ తిన్న వెంటనే చాలా స్వీట్గా కూడా అనిపిస్తూ ఉంటుంది. అదే మనం ఫ్రెష్ డేట్స్ తీసుకున్నట్టయితే ఫ్రెష్ డేట్స్లో ఎక్కువ స్వీట్గా ఉండదన్నమాట. సో మీకు ఫ్రెష్ డేట్స్ కనుక అవైలబుల్గా ఉంటే ఫ్రెష్ డేట్స్ని కన్జ్యూమ్ చేసుకోండి. లేదు మనకి ఎక్కువగా ఇండియాలో కానీ ఏపీ తెలంగాణలో కానీ ఎక్కువగా డ్రై ఫామ్లో అండ్ సెమీ డ్రై ఫామ్లో అవైలబుల్గా ఉంటాయి. సో సెమీ డ్రై ఫామ్ కానీ నార్మల్ డ్రై ఫామ్ కానీ ఎలా అన్నా మీరు డేట్స్ని కన్జ్యూమ్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ డేట్స్లో కూడా కొన్ని రకాలు ఉంటాయి. అన్నిట్లో న్యూట్రిషన్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. అంటే క్యాలరీ కంటెంట్, ఫ్యాట్, ఫైబర్ కంటెంట్లో ఎక్కువ తేడాలు ఉండకపోవచ్చు, కానీ న్యూట్రియంట్ కంటెంట్లో తేడాలు ఉంటాయి. కాబట్టి సో మీరు ఎలాంటి డేట్స్ తీసుకున్నా ఎటువంటి ప్రాబ్లం లేదు. మీకు ఏది అవైలబుల్గా ఉంటుందో అలాంటి డేట్సే మీరు రెగ్యులర్గా కన్జ్యూమ్ చేయండి. దానివల్ల షుగర్ లెవెల్స్ అనేవి స్పైక్ అవ్వకుండా ఉంటుంది.